నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటన. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని వ్యాఖ్య. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థ సారథి వెల్లడి. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని వ్యాఖ్య. ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సూచన. ప్రతి ఒక్కరూ సంయమనంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెల్లడి. అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపనకి విచ్చేస్తున్న మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు, గుంటూరు తూర్పు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ డాక్టర్ శనక్కల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనక్కల రాజకుమారి గారు ఆధ్వర్యంలో కొత్తపేట శివాలయం దగ్గర భారీ జన సమీకరణ. అమరావతి శంకుస్థాపనకు విచ్చేయుచున్న ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క అభిమాని ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఏర్పాట్లు చేసి తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ డాక్టర్ శనక్కల ఉమాశంకర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కల ఉమాశంకర్ గారు, రాజకుమారి గారు, సురేష్ కుమార్ జైన్, అలాగనే కార్పొరేటర్ సమత గారు, పవన్ కుమార్ గారు, అనిల్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మోడీ గారు మన అమరావతిని పునఃప్రారంభించడానికి వస్తున్నారు. ఎంత ఉత్సాహంగా ఈరోజు మోడీ గారు అమరావతి పునఃప్రారంభించడానికి వస్తున్నారు. ఎంత ఉత్సాహంగా అందరం ప్రజలు ఆయన ఆహ్వానించడానికి వెళ్తున్నాం. దాదాపుగా ఒక 30,000 మంది గుంటూరు ఈస్ట్ వెస్ట్ నుంచి బయలుదేరాం. ఈ యొక్క ఆనందం సమయంలో ప్రజలందరికీ రేపు రాబోయే మంచి రోజులని సన్నాహాలు చేసుకొని పండగ వాతావరణంలో ఇవాళ అందరం ఉన్నాం. ఈ పండగ వాతావరణాన్ని మీరందరూ కూడా రాలేని వాళ్ళు టీవీలో వీక్షించి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మన పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందని మేమందరం నమ్ముతున్నాం. ఈ శుభ సమయంలో అందరూ మీ యొక్క ఆశీస్సులు మన మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మన పురంధేశ్వరి గారికి ఇచ్చి మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ప్రతి ఒక్క యువత ఆలోచన చేసి P4 ప్రోగ్రాంలో పాల్గొని ప్రావర్టీని పారదోలి స్వర్ణాంధ్రప్రదేశ్ని 2047 కల్లా సాధించాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ముందు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి. దానికోసం కూడా డాక్టర్లందరూ నడుం బిగించి హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియానిగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది మంచి ఖ్యాతిని తేవాల్సిందిగా అందరినీ కోరుతూ ఇంకొకసారి అందరికీ వినవ చేసుకుంటున్నాను. ఈరోజు అందరూ ఎవరైతే కుదురుతుందో సభకు రండి, రాని వాళ్ళందరూ ఇంట్లో టీవీలో వీక్షించి ఈ శుభ సమయాన్ని, ఈ శుభ సందర్భాన్ని అందరూ ఆనందించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 1,68,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ ఐసీయూ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి, డిప్యూటీ మేయర్ సజిలా, డాక్టర్ శనక్కల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. 6 మొబైల్ వెంటిలేటర్లు 40 లక్షలు, ఒక్కొక్కటి 7 లక్షల రూపాయలు, మొత్తం ఒకటి అవి 2 చూస్తే 1.6 crores వస్తున్నాయి. అవి కాకుండా ఈ ఫెసిలిటీ, దానికి కావాల్సినటువంటి బెడ్స్, అదేవిధంగా ఏసీస్, ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ, ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ. జనరల్గా సొసైటీలు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా. కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా, ప్రపంచాల బార్డర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్నే ఉంటాయి. అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీలు నడుస్తాయి. అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను.
రెండోది అదేవిధంగా భాష్యం రామకృష్ణ గారు, వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి, అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, ఇది ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు వారు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే జనరల్గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఈరోజు కూటమి గత 5 సంవత్సరాలు చూస్తే మీరు, అంటే విమర్శించడం అని కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు, మీరే గుర్తు తెచ్చుకోండి. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ, ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్, సిటీ స్కాన్లు, లిఫ్ట్లు ఇవన్నీ బాగు చేయించాం. ఇలాంటి సిఎస్ఆర్ మొత్తం ఒకసారి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏసీలు ఇచ్చారు. ఇంకా రేపు ఇది ఐసైట్కి సంబంధించింది 60 లక్షలది హెచ్డిఎఫ్సి వారు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం అంటా ఉన్నారు. వారి కోసం సపరేట్గా ఒక కార్యక్రమం పెట్టాం, ఎందుకంటే వాళ్ళు హెడ్స్ అందరూ తర్వాత వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈరోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలలకు ముందుకి ఇప్పటికి ఈరోజు చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ అందరూ, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొంది డబ్బు ఇండియాలో వస్తూ చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు. ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున మన 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాకపోతే ఈ బ్యాంకుల్లో ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన విజయవంతమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పునర్నిర్మాణ కార్యక్రమం ద్వారా అమరావతి రాజధాని ప్రపంచ ఖ్యాతి పొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించి అమరావతిపై ఉన్న ప్రేమను చాటుకున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీని అమరావతి రాజధానిలో స్థాపించి అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మనసుకు తీసుకొని తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యా సంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, కార్యదర్శి శ్రీ చక్రావధానులు రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ, అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ, తన రచనా పాటవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారిని కానీ, మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే
ఎప్పుడు కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సారస్వత పరిషత్ ప్రతినిధులు గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. తెలుగు కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి వ్యాపింపచేసిన వారిని గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలుగు భాషను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. నిన్న అమరావతి ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్, అద్భుతంగా జరిగింది. ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా, ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ, మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత SP గారు, IG గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మోడీ గారి సభ సూపర్ సక్సెస్. బ్రహ్మాండంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిర్దేశించి వెళ్ళాడు. ఈ వచ్చే 3 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లియర్గా చెప్పారు. అట్లాగే స్పేస్ సెంటర్ మన దగ్గర నాగాలంకలో ఎట్లా ఇనాగ్రేట్ చేశారు. అన్ని డెవలప్మెంట్ ఊరిన మాటలు చెప్తాం కదా, శాతంలో 3 సంవత్సరాల్లో మీరే చూడండి. రాజధాని చెప్పారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు కదా, నిన్న మోడీ గారు చెప్పారు కదా. అసెంబ్లీ గుంటూరు ఒక అద్భుతం చేసి చూపిస్తాం. 100% సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్. కొన్ని లక్షల మంది వచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సారస్వత పరిషత్ ప్రతినిధులు గజల్ శ్రీనివాస్, రామచంద్రరాజు, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. తెలుగు కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి వ్యాపింపచేసిన వారిని గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలుగు భాషను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
మనసుకు తీసుకొని తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యా సంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, కార్యదర్శి శ్రీ చక్రావధానుల రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ, అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ, తన రచనా పాటవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారిని కానీ, మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి పడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటించారు. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని చెప్పారు. అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో, మళ్ళీ దుష్టశక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత లోకేష్ గారి సమక్షంలో 49,000 కోట్ల విలువ చేసే 74 పనులకి, అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి, 5,028 కోట్ల రూపాయలు
వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి, 3,600 కోట్ల రూపాయలు, అదేవిధంగా నేషనల్ హైవేస్కు సంబంధించిన రహదారులు, 254 కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయటం కానీ, జాతికి పునరంకితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా సూచించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి అభివృద్ధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఉద్ఘాటన. ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని వ్యాఖ్య. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థ సారథి వెల్లడి. రాష్ట్రం నెంబర్ 1గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని వ్యాఖ్య. ఆదివారం నీట్ 2025 పరీక్ష నిర్వహణకి పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, అధికారులు ప్రతి దశల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సూచన. ప్రతి ఒక్కరూ సంయమనంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.